ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఎన్టీఆర్ భవన్ స్క్రిప్టులా ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా న్యాయ పోరాటాన్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. కూటమి ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇది దొంగల రాజ్యం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఇప్పటికైనా బడ్జెట్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారో చూసి తప్పకుండా పోరాటాలు చేస్తామని అన్నారు ఎమ్మెల్యేలు. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప, నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో, మేము 19 నెలల నుంచి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు. 7 శ్వేతపత్రాలు కాదు, మీరు రిలీజ్ చేయాల్సింది 19 నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు. పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు దాడులు పాపాల పార్టీగా చిట్ట చివరికి